ముందర లారీ లైన్ మొత్తం ఒక సైడ్ వంగిపోయింది, కట్ట మీద నిలబెట్టింది. కాఫీ చేస్ కుల్లడ్ కాఫీ, జబల్పూర్ కుల్లడ్ కాఫీ. జబల్పూర్లో ఆటోలు చూస్తే థాయిలాండ్ బ్యాంకాక్లో టుక్ టుక్ లెక్క కనిపిస్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా ఇవే ఆటోలు ఉన్నాయి. ప్రయాగ్రాజ్కి స్టార్ట్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్ వరకు రీచ్ అయిపోతాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్క టోల్ గేట్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే. అన్ని టోల్ గేట్లు దాటుకొని ట్రాఫిక్ అంతా దాటుకొని ఇక్కడ లోకల్స్ ని మాట్లాడుకొని వీళ్ళ సపోర్ట్ త్రూ మనము ఘాట్ దగ్గరికి వెళ్ళడమే నా ఉద్దేశంలో బెస్ట్ పని. ఇంకో ట్యాంక్ చెడా దియా బోలరు. వీళ్ళు చూడండి ఒక చీర పట్టుకొని అందరు కలిసి పోతున్నారు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మూమెంట్ ఇది. మేము అది ఎక్స్పీరియన్స్ చేసినాం మేమందరం. దానికి చాలా సంతోషంగా ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. నేను ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి వెళ్దాం అనుకున్నాము. సో ఈరోజు నాతో పాటు ఇంకెవరు వస్తున్నారో అదంతా కూడా నేను వాళ్ళని కలిసినాక మీకు చెప్తాను. ఇప్పుడే ఆటో బుక్ చేసుకున్నా. ఇంటి దగ్గర నుంచి ఏదైతే మీటింగ్ పాయింట్లో కలుద్దాం అనుకున్నామో అక్కడికి ఒకసారి అక్కడికి వెళ్ళాక కార్లో లగేజ్ సెట్ చేసుకున్నాక నేను మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీతో చెప్తాను. మొత్తం 2 బ్యాగులు క్యారీ చేస్తున్నా. ఈ బ్యాగ్లోనేమో నా డ్రెస్సెస్ అన్ని పెట్టుకున్నా. ఇందులో మొత్తము నా ల్యాప్టాప్, నా కెమెరా గేర్ ఇవన్నీ కూడా పెట్టుకున్నా. ఆటో వచ్చినట్టుంది, తిప్పేసుకోన్నా. వెళ్ళొస్తాం, బాయ్, జాగ్రత్త, బాయ్ బాయ్. చల్ లాక్ కర్ దే. సో మొత్తం మేము ప్రయాగ్రాజ్కి 6 వెళ్తున్నాము. వెనకాల ఉన్న కార్లో వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి అయితే ప్రయాగ్రాజ్కి 1119 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాన్ స్టాప్ కొడితే రేపు నైట్ 7 o'clock 8 o'clock వరకు రీచ్ అవుతామని చూపిస్తుంది. అంటే అరౌండ్ 18 hours to 19 hours పడుతుంది. కానీ మేమైతే నాన్ స్టాప్ కొట్టట్లేదు. ఇక్కడ నుంచి ఒక 700 to 800 కిలోమీటర్స్ అంటే రేపు మార్నింగ్ 11 వరకు నడిపేసి ఏదైనా హోటల్లో స్టే అయ్యి రేపు ఈవినింగ్ అట్లా అక్కడ నుంచి ప్రయాగ్రాజ్కి ఎర్లీ మార్నింగ్ చేరుకునేటట్టు అయితే ప్లాన్ చేసుకున్నాము. 6 వెళ్తున్నామని చెప్పినా కదా. హరీష్, రాహుల్, అక్షయ్ భాయ్, బ్రో పేరు రోహిత్ అన్న, నీ పేరు రవియా? ఓకే, మేమందరం కలిసి వెళ్తున్నాం ప్రయాగ్రాజ్కి. ఇప్పుడు మొఖాలు సరిగ్గా కనిపిస్తలేవు చీకట్లా. రేపు పొద్దున్న మంచిగా చూపిస్తా అందరు మొఖాలు. బోల్ అక్షయ్ భాయ్. We are heading to Prayagraj Mahakumbh. Only 5 days left, so we plan to attend Mahashivratri over there. शिवरात्रि उधर अटेंड करेंगे अपन. ముష్కిలే అనుకోవడం చాలా అనుకుంటాం కానీ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇళ్ళనైతే వెళ్తున్నాము. అక్షయ్ భాయ్ ర్యాపిడోలో కొన్ని వస్తువులు మర్చిపోతే తెప్పించుకుంటుండు. అది వచ్చేలోపు రాహుల్ రోడ్డు మీద ఏది పోతే అది ఆపి మరీ తింటుండు. పోయేటప్పుడు ఏం చేస్తాడో అర్థమవుతలేదు మాకు. అక్షయ్ భాయ్ మర్చిపోయిన వస్తువులు వచ్చేసినాయి ర్యాపిడోలా. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము. థ్యాంక్ఫుల్ డీజిల్. ఈ ట్రిప్లో మా ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ 2 అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 2 అవుతుంది. థ్యాంక్ఫుల్ చేపిస్తే మొత్తం 7,000 పడ్డది. 72 లీటర్స్ వచ్చింది. చలో cheers. Cheers. Cheers guys. Cheers. నిర్మల్ బైపాస్ దగ్గర ఆగినాము. ఇప్పటి వరకు 230 కిలోమీటర్స్ కవర్ చేసినాము. మేము ఆగిన దాబా చుట్టూ ఎన్ని కార్లు ఆపుకొని పడుకున్నారు చూడండి. లైన్ కట్టున్నాయి కార్లు. ఇప్పటి వరకు నేను హరీష్ ముందరుండే. హరీష్ డ్రైవింగ్ చేసిండు. ఇప్పుడు వెంకకి వెళ్ళిపోతున్నాం. చలో. హైదరాబాద్ నుంచి వయా కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నాగ్పూర్ క్రాస్ అయ్యి సియోని దగ్గర ఆగినాం బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడ నుంచి జబల్పూర్కి ఇంకో 180 కిలోమీటర్స్ ఉంది. జబల్పూర్లో ఆగిపోయి రూమ్ తీసుకొని స్టే అవుదాం అనుకుంటున్నాము. అక్కడ నుంచి ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ప్రయాగ్రాజ్కి అయితే స్టార్ట్ అవుతాము. పోహా అంత కాస్ట్ లేదంట కానీ పోహా నేను ట్రై చేయలేదు. ఆలూ పరోటా అయితే పర్వాలేదు. ఆలూ పరోటా విత్ దహి, నింబు కాచా ఏదో నడిపించేస్తారు. ఇక పబ్లిక్ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఆగుకుంటూ పోతారు కాబట్టి ఇలా ఫుల్ బిజినెస్. ఇప్పుడు ఏ వచ్చినానికి వచ్చినట్టు ఏదో చేసి పెట్టేద్దాం అన్నట్టు చేసి పెట్టేస్తారు.
సెకండ్ ఫ్యూయల్ స్టాప్ దగ్గర అయినాము. ఇప్పటి వరకు 705 కిలోమీటర్స్ వచ్చినాము. అంటే ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాక 705 కిలోమీటర్స్ వచ్చినాము. 60 కిలోమీటర్స్లో జబల్పూర్ వస్తుంది. అక్కడ ఆగిపోయి అక్కడ రెస్ట్ తీసుకొని 8 o'clock 9 o'clock అట్లా ఈవినింగ్ మళ్ళీ టువర్డ్స్ ప్రయాగరాజ్ అయితే బయలుదేరదాం అనుకుంటున్నాము. బయలుదేరి జబల్పూర్ నుంచి నాకు తెలిసి ఇంకొక 250 to 300 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆ 300 కిలోమీటర్స్ కవర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ వరకు ప్రయాగరాజ్లో చేరుకుంటే కొంచెం వెహికల్స్ కూడా ఘాట్ వరకు వెళ్ళిపోతాయి కదా. సో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మా స్నానాలు అయిపోతాయి అన్న ఉద్దేశంతో ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్లో ఏమైనా చేంజెస్ ఉంటే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తుంటాను. ముందర లారీ మొత్తం ఒక సైడ్ ఉండిపోయి కట్ట మీద నిలబెట్టి ఈ లారీ ఏమో తీసుకొని పోతుంది. అమ్మ ఎంత పెద్దగా ఉంది చూడండి. అది సబ్ దాలానా మసాలా ఎండ మామూలుగా లేదు. మస్తుంది. నిమ్మకాయ మంచిగా వేయండి. టేస్ట్ అయితే కిరాకు. ఎన్ని ఇచ్చిండు ఇప్పుడు? 5 ఇచ్చిండు. నాది కూడా కౌంట్ చేసినావా? జబల్పూర్ లాగే రూమ్ తీసుకున్నాము అండ్ వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము. రూమ్ కోసం చాలా వెతకంగా మా బడ్జెట్లో ఈ రూమ్ దొరికింది. లంచ్ కూడా రూమ్కి ఆర్డర్ చేసుకున్నాము. లంచ్ ఏం ఆర్డర్ చేసినామో చూపిస్తా. నార్త్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసినాము. లంచ్ చేసుకున్నాక ఈ రూమ్కి ఎంత ప్రైస్ పడ్డది, ఈ రూమ్ ఎక్కడ లొకేట్ అయింది అండ్ మిగతా విషయాలన్నీ కూడా నేను మీతో చెప్తాను. ఫస్ట్ అయితే లంచ్ చేసుకుందాం. జీరా రైస్ ఇచ్చిండు, సలాడ్ ఇచ్చిండు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, ఇదేదో పప్పు ఉన్నట్టుంది, అండ్ పన్నీర్ కర్రీ, రోటీస్ ఇచ్చిండు. మేము స్టే చేసిన హోటల్ ముందే కార్ని పార్క్ చేసుకున్నాము. కార్ని అక్కడ పార్క్ చేసుకున్నాము. మేము స్టే చేసిన హోటల్ ఆర్వెన్ ఇన్, ఇది దీన్ దయాల్ బస్ స్టాప్ ఎదురుగానే ఉంది. అండ్ దీని ప్రైస్ కూడా మాకు చెప్పడం 1500 చెప్పారు కానీ 1200కి ఇచ్చారు. 5 to 6 hours రెస్ట్ తీసుకోవడానికి ఆగినాం ఇక్కడ. ఒకసారి రూమ్ చూపిస్తాను మీకు. ఇదొక రూము ఫుల్ బిజీ. వచ్చినప్పటి నుంచి అందరు ల్యాప్టాప్లు వేసుకొని బిజీ ఉన్నారు. అండ్ దాని ఆపోజిట్ ఇంకో రూమ్, మనోడు కూడా ఇక్కడ వండుకొని వర్క్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి ప్రయాగరాజ్కి 363 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 6 to 7 hours జర్నీ. కాఫీ చేస్ కుల్లడ్ కాఫీ, జబల్పూర్ కుల్లడ్ కాఫీ. గిరాక్ మామూలుగా లేదు, మనకి అస్సలు ఖాళీగా లేడు. ఎంతమంది అంటే అంతమంది వస్తూనే ఉన్నారు, పోస్తూనే ఉండు, తాగుతారు, పోతూనే ఉన్నారు. బాగా పెట్టిండు కాఫీ. నేను ఆకాష్ భాయ్ కాఫీ తీసుకున్నాము. రవి భాయ్ ఛాయ్ తాగిండు. ఛాయ్ కూడా బాగుందంట, మంచిగా అల్లము అన్నీ వేసి చేస్తాడు. జబల్పూర్లో ఆటోలు చూస్తే థాయిలాండ్, బ్యాంకాక్లో టుక్ లెక్క కనిపిస్తున్నాయి. మొత్తం ఎక్కడ చూసినా ఇవే ఆటోలు ఉన్నాయి. ఏమన్నా డెకరేట్ చేసిందా? మొత్తం లైటింగ్ పెట్టేసి డిస్కో లెక్క. రూమ్ చెక్అవుట్ చేసినాం. ఇప్పుడే లగేజ్ అంతా కిందికి తెచ్చుకున్నాము. కార్లో లగేజ్ అంతా సెట్ చేసుకొని ఇక్కడ నుంచి ప్రయాగరాజ్కి స్టార్ట్ అయిపోదాం. ప్రయాగరాజ్కి స్టార్ట్ అయిపోయినాము. ఎర్లీ మార్నింగ్ వరకు రీచ్ అయిపోతాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే గూగుల్ మ్యాప్స్ లో ఎట్లాంటి ట్రాఫిక్ చూపిస్తలేదు. దగ్గర వరకు వెళ్ళేదాకా తెలియదు ట్రాఫిక్ ఉందో లేదో. ఇక్కడ అంటే ఎవరైతే ప్రయాగరాజ్ నుంచి రిటర్న్ అయ్యారో వాళ్ళని అడిగితే కొంతమంది ట్రాఫిక్ ఉందంటారు, కొంతమంది లేదంటున్నారు. ఇంకా మనం వెళ్ళి చూస్తే కనుక మనకు తెలియదు ఉందో లేదో. ఏదైతే అవుతుంది ఎలాంటి వెళ్తున్నాం మేము. జబల్పూర్ నుంచి నైట్ 11 o'clockకి స్టార్ట్ అయినాము. ప్రతి ఒక్క టోల్ గేట్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే. అన్ని టోల్ గేట్లు దాటుకొని ట్రాఫిక్ అంతా దాటుకొని అరేల్ ఘాట్కి ఒక 14 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వీళ్ళు బైక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఘాట్ వరకు కూడా మనం వెళ్ళొచ్చు, కాకపోతే ట్రాఫిక్లో ఇరుక్కుంటామేమో అన్న భయంతో మేమేం చేసినామంటే
ఒక 14 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే కార్ని పార్క్ చేసుకొని బైక్స్ మాట్లాడుకొని పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడికి వెళ్ళాక మంచిగా ఈ మహాకుంభ్ సంఘాన్ని నా వీడియో త్రూ మీకు చూపిస్తా. మొత్తం పొలాల మధ్య నుంచి తీసుకొని పోతుండు బైక్ పైన, పడేయకపోతే వాళ్ళు పడితే అంతే. వీళ్ళు ఊర్ల మధ్యలో నుంచి తీసుకుపోతారు. ఈ రూట్ మనకు తెలియదు, మన కార్ కూడా పోదిలా. ఇక్కడ లోకల్స్ని మాట్లాడుకొని వీళ్ళ సపోర్ట్ త్రూ మనము ఘాట్ దగ్గరికి వెళ్ళడమే నా ఉద్దేశంలో బెస్ట్ పని. మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏదన్నా రూట్లలో కొత్త రూట్లలో పోతే అనవసరంగా ఇరుక్కుంటాము, ట్రాఫిక్లలో టైం వేస్ట్ అయిపోతుంది మనది. రాహుల్ ఆ బండి నడిపించేటైనా ట్యాంక్ పైకి ఎక్కించేసిండు. నేను రాహుల్ మాత్రమే సీట్ పైన కూర్చున్నాం. ఆయన మొత్తం ట్యాంక్ పైన కూర్చున్నాడు. उसको ట్యాంక్ చెడా దియా బోలరు. బైక్ దిగేసి ఒక 100 మీటర్స్ నడిస్తే మనం అరల్ ఘాట్ దగ్గరికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక బోట్ మాట్లాడుకొని ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది సంగం దగ్గరికి వెళ్ళడానికి. అదంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుండబోతుంది. మేము బైక్ మాట్లాడుకొని అరల్ ఘాట్ దగ్గరికి వచ్చినాం కదా. బైక్ కూడా ఏం చెప్పిండంటే 100 మీటర్స్లో అరల్ ఘాట్ బోటింగ్ పాయింట్ ఉంటుంది అన్నాడు మమ్మల్ని దింపిన ప్లేస్ నుంచి. కానీ మమ్మల్ని దింపిన ప్లేస్ నుంచి అరల్ ఘాట్ బోటింగ్ పాయింట్కి మళ్ళీ 3 కిలోమీటర్స్ ఉంది. మేము ఇంకా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ ఒక బ్యాటరీ ఆటో మాట్లాడుకొని పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆటోలో అరల్ ఘాట్ వరకు వెళ్తున్నాం, అంటే ఆ బోటింగ్ పాయింట్ వరకు వెళ్తున్నాం. వీళ్ళు చూడండి ఒక చీర పట్టుకొని అందరు కలిసి పోతున్నారు. हेलो गाइस, तो देख सकते हैं हम लोग कैसे जा रहे हैं बांध के, कोई भुला ना जाए इसीलिए हम लोग जा रहे हैं बांध के कपड़ा. ఈ కనిపిస్తుంది కదా, ఇదే అరేల్ ఘాట్. ఇక్కడ నుంచి మేము బోట్ మాట్లాడుకొని సంగం దగ్గరికి వెళ్ళి, త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తాం. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువనే ఉన్నారు క్రౌడ్. తగ్గిరు అనుకున్నాం క్రౌడ్, కానీ ఎక్కువనే ఉన్నారు. ఇంకా 4 డేసే ఉంది కదా, ఈరోజు డేట్ వచ్చేసి 22nd, ఇంకా 4 డేసే ఉంది. అందుకని పబ్లిక్ చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా దూరం నడిచొచ్చినాక అరేల్ ఘాట్ నుంచి ఫైనల్గా ఒక బోటింగ్ పాయింట్ దగ్గర బోట్ అయితే మాట్లాడుకున్నాము. పర్ పర్సన్ 1500 ఛార్జ్ చేస్తారు. 2:30కి అసలు ఎవరు తగ్గుతలేడు. ఈ బోట్ జర్నీ ఒక 10 to 15 మినిట్స్ ఉంటుంది, అంటే మనం మెయిన్ సంగం దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఈ 10 to 15 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత మనం ఆ సంగం దగ్గరికి వెళ్తాము. అక్కడ మనకు కొంచెం టైం ఇస్తారు స్నానం చేయడానికి. సో అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం. లాస్ట్ 4 డేసే ఉంది కదా, అందుకని జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. మళ్ళీ శివరాత్రి ఒకటి వస్తుంది 26కి. आसमान में दिल में प्रकाश फैलाए. ओम नमः शिवाय, ओम नमः शिवाय, शिवाय शिवाय, ओम नमः शिवाय. సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో మేము స్నానాలు చేసుకొని ఇదే బోట్లో
డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకొని రెడీ అయిపోయి మళ్ళీ ఏదైతే పాయింట్లో బోట్ ఎక్కినామో అదే పాయింట్కి అక్కడికి వెళ్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు పెద్ద ప్రాసెస్ ఉంది. మేము మళ్ళీ మా కార్ని రీచ్ కావాలంటే మామూలుగా లేరు పబ్లిక్. ఇంత పబ్లిక్కి అరేంజ్మెంట్ చేయాలన్నా కష్టమే నా ఉద్దేశంలో అయితే, ఏ గవర్నమెంట్ అయినా. బట్ ఇంత చేస్తుంటే కూడా గ్రేటే. బోట్లు అయితే అసలు లెక్కలేవు, కొన్ని వేల బోట్లు ఉన్నాయి వాటర్లో. ఈ గంగా, యమున, సరస్వతి కలగలిసినది త్రివేణి సంగంలో ఎన్ని బోట్లు తిరుగుతున్నాయి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ మూమెంట్ ఇది. మేము అది ఎక్స్పీరియన్స్ చేసినాం మేమందరం. దానికి చాలా సంతోషంగా ఉంది. వచ్చినప్పుడు ఏదో ఒక వెహికల్ పట్టుకొని ఎట్లా అట్లా వచ్చేసినాము. కానీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు స్నానాలు చేసుకున్నాక డబల్ రేట్లు అడుగుతారు. చాలా టూ మచ్. అంటే ఇక దొరికినోడు దొరికినంత దోచుకుంటారు ఇక్కడ డబ్బులు. కష్టమో ఇంత దూరం వచ్చినందుకు ఎట్లా అట్లా ఈ నుంచి మళ్ళీ బయటపడాలి. రావడం ఎట్లా అట్లా వచ్చేసినాము. ఇక్కడ నుంచి బయటపడడం ఎట్లా చూడాలి. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ప్రయాగ్రాజ్ నుంచి మేము కాశీకి బయలుదేరదాం అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి మేము కాశీకి ఎట్లా వెళ్ళినామో నెక్స్ట్ వీడియోలో చూద్దురు. ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.